ముదివేడ్ క్రాస్ దగ్గర చనిపోయిన అతని పేరు మౌలా సయ్యద్ మౌలా. అంబులెన్స్ కి ఫోన్ చేసినాము ముదివేడ్ క్రాస్ నుంచి 108 గవర్నమెంట్ దానికి. వాళ్ళు ఒక 1 అవర్ వచ్చినారు. ఇమీడియట్ గా కాల్ చేసినాము. 1 అవర్ ఫస్ట్ పాయింట్ అంబులెన్స్ నిర్లక్ష్యం. అంబులెన్స్ వచ్చింది ఒక 5:40 అట్లా. ఆ టైంలో అంబులెన్స్ వచ్చింది. లాస్ట్ కి ఒక 40 మినిట్స్ 1 అవర్ పడింది సార్. 1 అవర్ అంబులెన్స్ వచ్చింది. వస్తానే అమ్మాయి అంబులెన్స్ వచ్చింది, ఎక్కించినాము. లోపల ఎక్కిస్తాను ఏమంటారంటే వెంటిలేషన్ వర్క్ అవడం లేదు, ఏం వర్క్ అవడం లేదండి, చెడిపోయినారు అన్నారు. సరే సార్ చెడిపోయినారు, భిన్నపండి అంబులెన్స్ అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. వస్తాను ఏమన్నారంటే 2 మెంబర్స్ లోపల ఉండండి, మిగతా ట్రీట్మెంట్, మిగతా ప్రాణం అయితే బతికే ఉంది సార్. ప్రూఫ్ కావాలని చూపిస్తారు. అంబులెన్స్ లో బతికుంది, లోపల బతికుంది. లోపల వార్డులో పిలుచుకున్నారు. హాఫ్ అన్ అవర్ వరకు ప్రాణం ఉంది. ఏమన్నారంటే సార్ ప్రాణం ఉంది, మేము రెడీ చేయిస్తాము, ఏలూరు తీసుకెళ్ళిపోండి సార్ అని చెప్పినారు. ఫస్ట్ బెంగళూరు, సెకండ్ ఏలూరు. అప్పుడు అంబులెన్స్ రెడీ చేస్తాను. అప్పుడు చెప్పినాము ఏం మేడం ఎట్లా పరిస్థితి అంటే సార్ మేము చేయిస్తాము, ప్రాణం పెట్టిస్తాం, పైపులు పెట్టిస్తాం, ఏలూరు తీసుకెళ్ళిపోండి లేదా బెంగళూరు తీసుకెళ్ళిపోండి, అంబులెన్స్ రెడీగా ఉంది, 10 మినిట్స్ సార్ అన్నారు. ఆన్ ది 10 మినిట్స్ లో బయటకు వచ్చి డెత్ టైం రాసుకోండి అన్నారు. ఏం మేడం ఏమైంది మేడం అంటే చనిపోయినారు, సారీ సార్ అన్నారు. ఇది ఒక కేసు అని కాదు, ఇంత ముందు కానీ సేమ్ సిచ్యువేషన్, సేమ్ ఇట్లే పేషెంట్ తీసుకొని పోతారు. ఇప్పటికీ 5-6 మంది సార్ లోపల తీసుకొని పోతారు. 10 నిమిషాలు మేడం రెడీ చేస్తాం, వేరే హాస్పిటల్ తీసుకొని పోండి అంటారు. అక్కడ పోయినాక 10 నిమిషాల లోపల ఏమంటా అంటారు, సారీ సార్ అనేస్తా అంటారు. వాళ్ళు ముందుగానే చెప్పేస్తే మా వల్ల కాదు అంటే మేము డైరెక్ట్ ప్రైవేట్ వెళ్ళిపోతాం. గవర్నమెంట్ అదే ఇది లేకపోతే డైరెక్ట్ ప్రైవేట్ దానికి తీసుకొని వెళ్ళిపోతాం కదా సార్. ఇది మా వల్ల జరిగింది, అయిపోయింది, ఇంకోసారి జరగకూడదు సార్. ఇంకో ప్రాణం రీజన్ సార్ వచ్చిన తర్వాత ఆ బాబుకి చిన్న పాప ఉంది సార్. ఎవరు సార్ చూసేది ఇప్పుడు? చిన్న పాప సార్, 6 ఏళ్ల పాప సార్. సరిగ్గా మాటలు రావు సార్. 6 నెలలు ఎవరున్నారు చెప్పండి? ఒకటి సార్ అంబులెన్స్ నిర్లక్ష్యం, ఒకటి 2 డాక్టర్ల నిర్లక్ష్యం, ఒకటి 3 సరిగ్గా ఎక్విప్మెంట్స్ లేవు. అవి 3 ఉండింటే సరిగ్గా ఈ పొద్దు ఆ ప్రాణం బతికిండు. ఆ బిడ్డకి ప్రాణం ఇంకా చిన్న పాప తండ్రి ఎవరు సార్? ఇది ఒకటే కాదు, లాస్ట్ 9 మంత్స్ బ్యాక్ సేమ్ సిచ్యువేషన్ జరిగింది. అప్పుడు స్టాండ్ తీసుకోవాలి. ఎందుకు గవర్నమెంట్ నెక్స్ట్ టైం చేయదు, ఇది నమ్మినాం, మళ్ళా ఇట్లే చేసినారు. ఇప్పుడు మేము వదిలేసినాం అనుకో, ఇది మళ్ళా నిర్లక్ష్యం చేసినాం అనుకో, సేమ్ సిచ్యువేషన్. ఒక్క ప్రాణం కాదు సార్, 100 ప్రాణాలు పోయినా నేను నమ్మలేం. మీరు చెప్పేది ఒకటే సార్, ఈ హాస్పిటల్ లేదంటే మంచిది, ఇది లేదనుకోండి ప్రైవేట్ దానికి వెళ్ళిపోతాం. గవర్నమెంట్ ఉండాలని ఎవరు రామ్ సార్. ఉన్నా బాగుపడేది కాదు. ఇక్కడ పోయినాడు ఒకడు బయటికి వచ్చిందా సార్, 10 మినిట్స్ ఉండండి మా అంటారు, 10 మినిట్స్ లో డెత్ టైం రాసుకోండి అంటారు. ఒక్కరు బతికిన వాళ్ళు లేరు. ఇలా నిర్లక్ష్యం, అంబులెన్స్ నిర్లక్ష్యం, ఎక్విప్మెంట్స్ లేవు. ఏమన్నాయంటే ప్రాబ్లం అంటారు. వీళ్ళు ముందే చెప్పేస్తే ప్రాణం బతికించుకుంటాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత 10 మినిట్స్ ఉండండి సార్, బాగా చేస్తాం సార్, తిరుపతికి తీసుకొని పోండి సార్ అంటారు. బట్ నో మోర్. ఇంత పెద్ద హాస్పిటల్ ఎందుకు జిల్లాలోనే ఫస్ట్ అంటారు సార్. ఇంక చెప్పండి. అదే నా ఇప్పుడు అంటే నేనేమంటా అంటే ఇప్పుడు మనంపులోనే ఇది పెద్ద హాస్పిటల్ కదా. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంతసేపు తర్వాత మేము రెడీ చేస్తాము, బెంగళూరు పోండి వెళ్ళిపోవాలంటే ఎందుకు పోవాలన్నా మేము? ఇంత పెద్ద హాస్పిటల్ కదా, ప్రాణం పోతుందా? ఇప్పుడు బెంగళూరు పోయింది చచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇంత పెద్ద హాస్పిటల్ అన్ని పెట్టాలి కదా. అంబులెన్స్ లో అదేందో అవి కూడా లేదంటారు సరిగ్గా. ఇంకెందుకు అంబులెన్స్ అవన్నీ? ప్రైవేట్ లో మేము చేసుకుంటాం కదా. లేకపోతే అసలు 108 తీసేయండి అంతే. 108 తీసేయండి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసేయండి. వీళ్ళు సరిగ్గా పెడితే ఒక ఏదన్నా కానీ ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ కేసు వస్తే అన్ని ఈడే రెడీ చేయాలి సార్. మనిషి బతికేంత వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బెంగళూరు ఏలూరు వద్దు సార్ ఇక్కడ నుంచి. నేను చెప్పేది ఒకటే సార్, ఈ పొద్దు అయితే మా ఫ్రెండ్ ప్రాణం పోయింది సార్, తిరిగి రాదు. రేపు పొద్దున్నే ఇంకో ప్రాణం పోకూడదు సార్. ఇక్కడ మేమంతా స్టాండ్ తీసుకునే దీనికోసం. మాకేమి ఆశించాం గవర్నమెంట్ నుంచి, ఇంకో ప్రాణం పోకుండా చూసుకోవాలంతే. లేదంటే అంబులెన్స్ హాస్పిటల్ సీజ్ చేయండి, డైరెక్ట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాం. ఇది ఉండాలంటే కదా ఇక్కడికి వచ్చేది. అంబులెన్స్ దేనికి సార్ 108 ఉండేది? ఏమన్నా అంటే చెడిపోయింది అంటారు సార్. అంబులెన్స్ లో మేము ఎక్కినాము, ఏం సార్ చెకప్ చేయండి అంబులెన్స్ అంటారు. అంబులెన్స్ లో చెడిపోయినారమ్మా ఎక్విప్మెంట్స్ అంటే దేనికి సార్ మేము వచ్చింది? ఈ పొద్దు సరిగ్గా ఉంటే ప్రాణం బతికిండు సార్. ప్రాణం అంటే విలువ లేకుండా ఇది అన్ని చూడాలా, డాక్టర్ ఉండాలా, దాంట్లో ఎవరు లేరు దాంట్లో. ఉత్త అంబులెన్స్ ఒకటి దేనికి టైం పాస్ పెట్టుకోవాలి, బొచ్చు మీద టైం పాస్ పెట్టుకోలేదు గవర్నమెంట్. ఉద్యోగాలు అనేది వీళ్ళకి తెలియదు. ఉద్యోగాలన్నీ ఉద్యోగం చేయాలి, మనిషి కాపాడేదాన్ని కదా గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టేది. ప్రజల సేవ కోసమే కదా గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టేది.
ఒక చిన్న ప్రాణాన్ని కాపాడలేని గవర్నమెంట్ హాస్పిటల్లో దేనికి ప్రైవేట్ హాస్పిటల్ పోతే బతుకుతారు మళ్ళీ. ఇది లేదంటే ఆ గెలిపించి ఇది లేకపోతే ఆ కొత్త మేము ఆడ బతుకుతాం అంటే అంటే దాంట్లో డబ్బు ఖర్చుకు పాడతాం కాబట్టి వాళ్ళు కాపాడతారు. వీళ్ళకి వీళ్ళకి గవర్నమెంట్ జీతం ఇస్తే మేమేం కదా, మేము లంచాలు ఏం కదా, కమిషన్లు ఏం కదా వీళ్ళకి. అందుకే వీళ్ళు నిర్లక్ష్యంగా చాలా నిర్లక్ష్యం ఉంది. మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా నిర్లక్ష్యంగా ఉంది, చాలా చండాలంగా ఉంది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ఇది పశువుల హాస్పిటల్. అదే మేము మా ఊర్లో పశువుల హాస్పిటల్ ఉంది. డాక్టర్ మేడం ని కన్నా ఫోన్ చేసి ఇమీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. వీళ్ళు ఇది కూడా లేదు సార్. ఇక్కడ నేను చాలా దరిద్రంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ నో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.